హడావిడి లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలను ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఈ వడియాలు చాలా క్రిస్పీగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎన్ని తిన్నా కూడా తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటాయి. మరి ఈ సగ్గుబియ్యం వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాల కోసం నేను ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యంని తీసుకుంటున్నాను. అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఒక ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. మనకి సగ్గుబియ్యం అనేది ఎంత బాగా నానితే వడియాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఓవర్ నైట్ అంతా నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఇలా సగ్గుబియ్యం అనేది బాగా నానాలి. ఇప్పుడు వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యంకి ఒక 6 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని తీసుకొని ఎంత స్మూత్గా వీలైతే అంత మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం వడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత గిన్నెకు మూతను పెట్టేసి వాటర్ మొత్తాన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు, రకరకాల వడియాలని పచ్చళ్ళని పెడుతూ ఉంటాం కదా. సమ్మర్ స్పెషల్ రకరకాల వడియాలను ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియోస్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. మనకి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ మొత్తాన్ని వాటర్లోకి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా బాగా బాయిల్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇలా సగ్గుబియ్యంని గ్రైండ్ చేసి వాటర్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా వాటర్లోకి వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకొని వడియాల్ని పెట్టుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం సేపటి తర్వాత మనకి చూసారు కదా, ఇదంతా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇదంతా బాగా బాయిల్ అయ్యి కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ వడియాల్ని కవర్ మీద పెడుతున్నాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ సగ్గుబియ్యంలోకి ఇప్పుడు మనం జీలకర్రని కానీ మసాలాలు ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అదే మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే వేస్తే మనకి వడియాలు కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాల్లో నేనైతే జీలకర్రని అలానే చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. వీటి ప్లేస్లో నచ్చిన వాళ్ళు వామునైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి పేస్ట్ అయినా అల్లం పేస్ట్ అయినా దేన్ని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వడియాల్ని మనం పెట్టే ఒక 5 మినిట్స్ ముందు ఇవి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనకి చల్లారింది కదా, ఇప్పుడు వీటిని మనం వడియాల్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇలా కవర్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఇవి మనకి డ్రై అయిన తర్వాత కవర్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతాయి. నేనైతే ఈ వడియాల్ని ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నానండి. ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇవి మనం ఎంత పల్చగా పెట్టుకుంటే మనకి అవి అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా పెట్టుకున్న ఈ వడియాలని ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఉంచితే తెల్లారిపాటికి చక్కగా డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన ఈ వడియాలు మనకి కవర్ నుంచి తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న ఈ వడియాలన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఎండలో ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం, పప్పు, సాంబార్లో తింటే చాలా బాగుంటుంది. చాలామంది ఈ వడియాల్లో జీలకర్రని వేయడం వల్ల పురుగు వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు కదా, అలా ఏముండదండి. ఇవి చక్కగా డ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి ఇవి పురుగు అనేవి అస్సలు రావు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనం తీసుకున్న ఒక్కొక్క వడియంని ఆయిల్లోకి వేయగానే చక్కగా పొంగుతుంది. చాలా సింపుల్గా ఈ సగ్గుబియ్యం వడియాల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.